ఇక మరో అంశం చూద్దాం. మన పొరుగునే ఉన్న దేశం అది, మనం సాయం చేసిన దేశం అది, మనం కష్టకాలంలో కాపాడిన దేశం అది, మనం అండగా నిలబడ్డానికి క్షణం కూడా ఆలోచించని దేశం అది. కానీ ఇప్పుడు ఆ దేశం మనపైనే కత్తులు చూస్తోంది, దూస్తోంది, మనకే సవాల్ విసురుతోంది, మన వాళ్లనే చంపేస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? బంగ్లాదేశ్ పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. గడిచిన ఏడాది కాలమంతా బంగ్లాదేశ్ అల్లర్లతోనే గడిచింది. విద్యార్థి ఉద్యమాలు, మత ఛాందస్సుల అరాచకాలతోనే గడిపింది. ప్రధానిని పదవి నుంచి దింపి వెళ్లగొట్టారు, కానీ మారిందేమీ లేదు. అసంతృప్తి చల్లారాలని అనుకున్నారు, కానీ అది లేదు. మళ్లీ రోడ్డెక్కారు, మళ్లీ అల్లర్లకు దిగారు. ఈసారి ఓ యువనేత హత్యతో సీన్ మారిపోయింది. చివరికది ఇండియాపై వ్యతిరేకతగా మలిచారు. హిందువుల హత్యతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు. మరి బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడేది ఎప్పుడు? 2026లో కూడా మళ్లీ హత్యలు మొదలయ్యాయి. మరి ఈ అరాచకానికి ముగింపు ఎప్పుడు? 2024లో బంగ్లాదేశ్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కంట్రోల్ కాలేదు. విద్యార్థుల ఉద్యమంతో మొదలైన అల్లర్లు ఆ తర్వాత మతపరమైన హింసకు, రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ చరిత్రలో కీలకమైన రోజుగా మారింది. రిజర్వేషన్కు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవడంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ప్రాణభయంతో దేశం విడిచిపెట్టారు. దశాబ్దాలుగా భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశ నాయకురాలిగా ఉన్న హసీనాకు మానవీయ కోణంలో భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది, కానీ పరిస్థితులు మారలేదు. విపక్ష నేతపై, మైనార్టీలపై దాడులు పెరిగాయి. హత్యలు జరుగుతున్నా అడ్డుకునే వాళ్లే లేరు. రీసెంట్ గా హసీనాను గద్దెదించడంలో కీలకంగా ఉన్న ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో హింస మరింత పెరిగింది. దీంతో బంగ్లా హిందువులపై మైనార్టీలు దాడులు చేస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు. 2025 సంవత్సరం బంగ్లాకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ పీడకలగా మారింది. బంగ్లాదేశ్లో మొదట స్వాతంత్ర సమర యోధుల కుటుంబాల గురించి పోరాటం మొదలైంది. స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం అమల్లో ఉండేది. ఇలా రిజర్వేషన్ కల్పించే విధానంపై అక్కడ చాలా వ్యతిరేకత ఉంది. గత కొన్నేళ్లుగా దీనిపై నిరసనలు కూడా జరుగుతూ వచ్చాయి. ప్రతిభ ఆధారంగానే అవకాశాలు అందాలని యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. దీనిపై కోర్టులు భిన్న తీర్పులిచ్చాయి. చివరికి షేక్ హసీనా పదవి నుండి దిగడానికి ఈ అల్లర్లే కారణమయ్యాయి. గొడవలు తీవ్రతరమయ్యాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగి మంత్రుల కార్యాలయాలు, ఇళ్లు తగలబెట్టారు. దీంతో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆర్మీ దేశాన్ని చేతుల్లో తీసుకుంది. వరుస హత్యలు, దాడులు, నిరంతర అరాచకాలు, అల్లర్లు, ఆందోళనలు. ఇదే బంగ్లాదేశ్ 2 వారాల్లో 3 హత్యలు. ఆ ముగ్గురు ఆ దేశంలో జనాభాలో మైనార్టీగా ఉన్న హిందువులే. లేటెస్ట్ గా డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ టైంలో మరో హిందూ వ్యక్తిపై దాడి చేశారు. ఎందుకింత అరాచకం రాజ్యమేలుతోంది? తమ దేశంలో సమస్యను పరిష్కరించుకోలేమని బంగ్లాదేశ్ రాజకీయ నేతలు ఇండియాపై వ్యతిరేకత పెంచి పబ్బం గడుపుకుంటున్నారా? పైగా ఈశాన్య రాష్ట్రాలతో మన దేశంతో కలిపే చికెన్స్ నెక్ మీద కన్నేసి ఎగిరెగిరి పడుతున్నారు. ఏ దేశమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, జనానికి మేలు చేసే ప్రణాళికలు రూపొందించాలి, పేదరికం నుండి బయటపడాలి, విద్య, వైద్యం అందాలి. అప్పుడే జనం సాధారణ జీవితాన్ని గడుపుతారు. కానీ ఇవేవీ చేయని పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల పాలకులు భారత వ్యతిరేకతపైనే ఆధారపడడం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మన దేశంతో ఏమాత్రం ఢీ కొట్టలేమనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఇది చివరికి ఆ దేశాలనే కాల్ చేస్తుందనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. బంగ్లాలో కనిపిస్తున్న పరిస్థితి ఇదే. హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినా పరిస్థితి మారలేదు. రీసెంట్ గా రాడికల్ సంస్థ
ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హదీ మృతితో హింస మరింత పెరిగింది. హదీ మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. షేక్ హసీనా 15 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో హదీది కీలక పాత్ర. రానున్న ఎన్నికల్లో హదీ పోటీ చేయబోతున్నాడు. హదీ హత్య తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల పరిస్థితి మాత్రం ఘోరంగా తయారవుతుంది. హదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మత ఛాందస్వాదులు ముఖ్యంగా ఇండియాతో పాటు స్థానిక హిందువులనే లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. బ్లాస్ఫేమీ పేరుతో అమాయక హిందువుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు సుమారు 71 బ్లాస్ఫేమీ ఘటనలు చోటు చేసుకున్నాయని బంగ్లాదేశ్ మానవ హక్కుల సంఘం నివేదికలో చెబుతోంది. గత 15 రోజుల్లోనే హిందూ వర్గానికి చెందిన 3 వ్యక్తులు హత్యకు గురయ్యారు. వరుసగా జరుగుతున్న ఈ దాడులు యాదృచ్ఛికంగా జరిగినవి కావని, ఒక పద్ధతి ప్రకారం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న హత్యలని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 3 హత్యల్లోనూ వ్యక్తిగత కారణాల కంటే మతపరమైన కోణమే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు తాత్కాలిక ప్రభుత్వం సారథి మహమ్మద్ యూనస్ కూడా ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నాడు. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారు. ఈ రాష్ట్రాలను భారత్తో కలిపి ఉంచే ప్రాంతాన్ని చికెన్ స్నెక్ అంటారు. ఇది బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ప్రాంతం. ఈ చికెన్ స్నెక్ పై పట్టు సాధించి ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో కలుపుకుంటామని ఇండియాను రెచ్చగొడుతున్నారు. యూనస్తో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇండియాకు వ్యతిరేక సెంటిమెంట్ రాజేస్తున్నారు. అటు యూనస్ ప్రభుత్వం అండతో రాడికల్ ఇస్లామిస్టులు హిందువులపై దాడులు పెంచారు. ఈ పరిణామాలు ఇప్పట్లో సర్దుకుంటాయా? 2026లో అయినా పరిస్థితి మారుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పెషల్ స్టోరీలో మరో అంశం చూస్తున్నాం. 11 ఏళ్లుగా అడ్రస్